క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఇన్స్టాగ్రామ్ వాడచ్చా? ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏముంటాయి? వీడియోస్ చూడడం తప్ప? తప్పే. తప్పు కాదు. అదేంటి బ్రదర్ రెండు చెప్తానంటే జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియులారా, ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకుందాం. అదేంటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఇన్స్టాగ్రామ్ వాడచ్చా? నిజమే కదా, ఒక తమ్ముడు అడిగాడండి, నాకు కూడా నవ్వొచ్చింది, కానీ చెప్పాలిగా. ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. వాళ్ళు క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా, హైందువులైనా ప్రతి ఒక్కరూ క్యాజువల్గా వాడేసేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏముంటాయి? వీడియోస్, అంతే కదా. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మనకి ఏం లభిస్తాయి? వీడియోస్. ఇప్పుడు మనం చెప్పేటువంటి వాక్యం కూడా దేంట్లో పోస్ట్ చేస్తాం? యూట్యూబ్. అంటే యూట్యూబ్ అనేసరికి వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ అనేసరికి వీడియోస్ ఉంటాయి, ఫేస్బుక్ అనేసరికి వీడియోస్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వీడియోస్ చూస్తూ ఉంటాం. సహజంగా యూట్యూబ్లో అయితే ప్యూర్గా వీడియోసే చూస్తాం. కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంటారు, ఫాలో అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ జనరల్గా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఏం చూస్తామంటే వీడియోస్ చూస్తాం. ఇప్పుడు వీడియోస్ చూడడం తప్ప? తప్ప? తప్పే. తప్పు కాదు. అదేంటి బ్రదర్ రెండు చెప్తారంటే జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పు అవుతుంది, తప్పు కాదు కూడా అవుతుంది. ఎలా అంటే, మనం చూసేటువంటి వీడియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం చూసేటువంటి దేవునికి సంబంధించినటువంటి వాక్యం అనుకోండి, అది మంచిదే. దేవునికి సంబంధించింది కాకుండా ఏదో చెత్త వీడియోస్ నువ్వు చూస్తున్నావు అనుకోండి, అది మంచిదా? కాదు కదా. ఎప్పుడు మనం చెప్పుకున్నట్టేనే సొసైటీలో రెండు ఉంటాయండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడైనా మనం స్వీకరించాల్సింది దేన్నంటే మంచిని. అందుకే ఒక కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ అన్నీ కలిసిపోయి ఉంటే మనం ఏం చేస్తాం? మంచి కూరగాయలు అన్నీ సపరేట్ చేసుకుంటాం, చెడ్డ కూరగాయలు అక్కడే పెట్టేస్తాం. సొసైటీలో మంచి అనే దాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వీటన్నిటిలో కూడా మంచి ఉంది, చెడు ఉంది. కానీ మన క్రైస్తవ ప్రజలు ఏం చెప్తారు? అసలు వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో ఒక మంచి వీడియో చూద్దాం అనుకుని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటం ఉంది కదా ఈ లోకంలో, ఇవి ఏం చేస్తాయంటే మనల్ని ఎలా లాగుతూ ఉంటాయి, అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి అట్రాక్ట్ చేస్తుంటాయో మంచి వీడియో చూడాలనుకునే నీ ఉద్దేశాన్ని మార్చి చెడు వీడియోస్ కూడా తీసుకెళ్తాయి. అర్థమైందా? స్లో స్లోగా పాయిజన్ ఎప్పుడు కూడా స్లోగా పనిచేస్తుంది. అప్పుడు అలా స్లోగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే చెడ్డ వీడియోస్ చూడడం మొదలు పెడతావు, కామెడీ వీడియోస్ చూడడం మొదలు పెడతావు, చెత్త వీడియోస్ అన్నీ చూడడం మొదలు పెడతావు, వాటిని సేవ్ చేసుకోవడం మొదలు పెడతావు, వాటిని షేర్ చేయడం మొదలు పెడతావు, ఇలాంటివన్నీ చేస్తావు. ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంది కాబట్టే యువతగా ఉన్నటువంటి మనకి పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే వాటి జోలికి పోకండి అని. అర్థమైందా? కాకపోతే మనం జనరల్గా జాగ్రత్తగా ఆలోచిస్తే అవి వాడడం వల్ల బైబిల్కి విరుద్ధమేమీ కాదు. అర్థమవుతుందా? బైబిల్ ఏమీ తప్పు అని చెప్పలేదు. ఎందుకంటే వీడియోస్ చూడడం అనేది ఏంటి, దాని అర్థం ఏంటి? ఏదైనా ఒక కంటెంట్ని, ఏదైనా ఒక విషయాన్ని ఒక చిత్రీకరిస్తే దాన్ని చూడడాన్ని ఏమంటారు? వీడియో అంటారు. ఏదైనా ఒక విషయాన్ని చిత్రీకరించి దాన్ని మనకు చూపిస్తే దాన్నే మనం ఏమంటాం? వీడియో అంటారు. మరి ఇప్పుడు ఆ వీడియో చూడొచ్చు అంటే చాలా మనమే చూస్తుంటాం, దేవుని వాక్యాలు చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, ఫేస్బుక్లో చూస్తుంటాం. మరి దేవుడికి సంబంధించినవి ఎన్నో చూసినప్పుడు మనం బలపడుతూ ఉంటాం. వాటిని చూడడం మంచిదంటే మంచిదే, కానీ ఏ వీడియోను చూస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? ఏదైనా నువ్వు చూడడం వల్ల దేవుడికి దగ్గర అవ్వాలి తప్ప దేవుడికి దూరం అయిపోకూడదు. అందుకే దావీదు గారు మాట్లాడతారు చూడండి ఒక వాక్యం, కీర్తనల గ్రంథము 101 చూడండి. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఏంటంటే దావీదు గారు చెప్తున్నారు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. దావీదు గారు మాట్లాడుతున్నారు, నా కన్నుల ఎదుట నేను దేన్ని కూడా, ఒక చెడ్డదైనది దేన్ని కూడా నేను ఉంచుకోను. ఎందుకు? నా కన్నే నా శరీరానికి దీపం, అంతే కదండి. కన్నే దేహానికి దీపం కాబట్టి ఈ కన్నుతో మనం ఏదైతే చూస్తామో అదే మన బాడీలోకి వెళ్తుంది, అదే మన ఆత్మని పాడు చేస్తుంది. కాబట్టి ఏదైతే చెడుదైనటువంటిది ఉందో దాన్ని చూడకుండా ఉండడమే మంచిది. ఇన్స్టాగ్రాముల్లో నువ్వేం చూస్తున్నావు? చెత్త చూస్తున్నావా, మంచి చూస్తున్నావా? యూట్యూబ్లో నువ్వేం చేస్తున్నావు? చెత్త చూస్తున్నావా, మంచి చూస్తున్నావా? వీడు మంచి చూస్తున్నాడో చెడు చూస్తున్నాడో నీకు తెలియాలంటే వీడు ఫాలో అయ్యే పర్సన్స్ కానీ, వీడు సబ్స్క్రైబ్ చేసినటువంటి ఛానల్స్ కానీ చూస్తే అర్థమైపోద్ది. నువ్వు దేవుడికి సంబంధించిన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావు అనుకో, వీడియోస్ అన్నీ దేవుడికి సంబంధించినవి వస్తాయి. అలా కాకుండా చెత్త ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసావు అనుకో, చెత్త వీడియోస్ అన్నీ వస్తున్నాయి. అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, నువ్వు చూసేటువంటి వీడియోలు కానీ మంచిగా ఉంటే, నిన్ను దేవుడికి దగ్గర చేసేలా ఉంటే అది చేయడంలో తప్పు లేదు. కానీ
నిన్ను ఒకవేళ ఏదైనా దేవుడికి దూరం చేస్తుందంటే అది చేయకపోవడమే బెటర్. బ్రదర్ నేను ఇన్స్టాగ్రామ్ వాడతాను బ్రదర్. ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు మంచి వీడియోలు ఫస్ట్ చూస్తాను బ్రదర్, కానీ స్లో స్లోగా దెయ్యం వీడియోలోకి వెళ్ళిపోతున్నాను నేను. అలాంటప్పుడు ఏం చేయాలి? అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకు? నీ హృదయం స్లో స్లోగా దెయ్యానికి అలవాటైపోతుంది. అలా అలవాటు అవ్వకూడదు కదా. అలా అలవాటు అవ్వకూడదు. దేవుడు ఏం చెప్పాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఓడబికి బయటను పారేమన్నాడు. ఎందుకంటే టోటల్ శరీరంతో నరకానికి వెళ్ళేదానికంటే కూడా ఒక కన్ను లేనివాడుగా నా పరలోకానికి రావడం మంచిది కదా. దాని అర్థం ఏంటి? నిన్ను ఏదైనా దేవుడి నుంచి దూరం చేస్తుందంటే అది నీలో ఉండకపోవడమే మంచిది. ఒక ఇన్స్టాగ్రామ్ చూడడం వల్ల నువ్వు దేవుడికి దూరం అవుతున్నావా? డిలీట్ చేసే, నో ప్రాబ్లం. దేవుడు వాక్యం వినాలనుకుంటే మందిరాలకు కూడా వెళ్ళి వినొచ్చు, ఆడియో మెసేజ్లో వినొచ్చు. అర్థమవుతుందా? ఒక యూట్యూబ్ నిన్ను దేవుడికి దూరం చేస్తుందా? తీసిపాడే, హైడ్ చేసే, మొత్తం డిలీట్ చేసే. లేదంటే ఒక ఫేస్బుక్ నిన్ను దేవుడికి దూరం చేస్తుందా? డిలీట్ చేసే. లేదు, ఒకటి వాడడం వల్ల నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు బ్రదర్. నేను యూట్యూబ్ ఉంటుంది కానీ నేను యూట్యూబ్ ఎప్పుడు కూడా దేవుడి కోసమే వాడతాను బ్రదర్, దేవుని పనుల కోసమే వాడతాను బ్రదర్, దేవుడి వీడియోలో నేను చూస్తాను బ్రదర్ అంటే వెరీ గుడ్. ఇదిగో బ్రదర్, మరి నేను యూట్యూబ్ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఇదిగో నేను దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాను, జేసీటీవీ తెలుగులో ఫ్రీ బైబిల్ కోర్స్ తీసుకున్నాను, ప్రతిరోజు నాకు వీడియో పెడుతున్నాను, నేను వింటున్నాను జాగ్రత్తగా, చాలా బాగా బైబిల్ నేర్చుకుంటున్నాను అంటావా? వాడు మంచిదే. ఏ వస్తువైనా, ఈ భూమి మీద ఏ వస్తువైనా నువ్వు దేవుడి కోసం ఉపయోగించినంత కాలం మంచిదే. అలా కాకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరో తెలియని అమ్మాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు కొట్టి, ఎవరో తెలియని అబ్బాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్లు కొట్టి, వాళ్ళతో చాటింగ్లు చేసి, వాళ్ళతో డేటింగ్లు చేసి, ఇలాంటి చెత్త చేయడానికి నువ్వు ఆ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకుంటున్నావు అనుకో, దట్ ఈస్ 200% రాంగ్. అది దేవుడికి విరుద్ధమైనది. అందుకే దేవుడు చెప్తే చూడండి, మొదటి కొరింది 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. అర్థమైందా? అంటే ఏంటంటే మనం భోజనం చేసిన, మనం ఆహారం తిన్నా, మనం ఏం చేసినా ఎవరి కోసం చేయాలంట? దేవుని మహిమ కొరకు చేయాలంట. అంటే నువ్వు యూట్యూబ్ వాడుతున్నావు అనుకో, దేనికోసం వాడాలి? దేవుని మహిమ కొరకు. ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు అనుకో, దేనికోసం వాడాలి? దేవుని మహిమ కొరకు. యూట్యూబ్లో ఒక వీడియో చూసామంది, ఓకే బాగుంది, వెరీ గుడ్, వెంటనే లైక్ కొడతావు, ప్రతి ఒక్కరికి షేర్ చేయి, దేవుని వాక్యాన్ని 10 మందితో వినిపించు. అలా నువ్వు చేయగలిగితే అప్పుడు ఇది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవునికి మహిమ తెచ్చే విధంగానే మనం ప్రతి వస్తువుని వాడడానికి ప్రయత్నం చేయాలి. అట్లా వాడితే అది మంచిది. లేదు, అది వాడడం వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావంటే దాన్ని వాడకపోవడమే మంచిది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. దేవుల్లో మీరు అద్భుతంగా ఎదగాలి. యవనస్తులు ఎవరు పాడైపోకూడదు, దేవుల్లో బలంగా వాడబడాలి. ఎందుకంటే దేవుడు అన్నాడు, యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. ఈరోజు యవనస్తులు ఉన్నటువంటి మనమే దేవుని కోసం బ్రతకకపోతే ఇంక ఎవరు దేవుని కోసం బ్రతుకుతారో మీరు ఆలోచించండి. బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి. దేవుని కోసం మీరు బ్రతకడం ప్రారంభిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకున్న నీవు అనేకులకి మాదిరికరంగా మారిపోతావు. అందుకే దేవుడు మాట్లాడి చూడండి, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరంట? మనం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, ఒక యంగ్ స్టార్గా ఉన్నటువంటి నువ్వు, దేవుని కోసం బ్రతకాలనే ఆలోచనతో ఉన్నటువంటి నువ్వు ఎవరో తెలుసా? ఈ లోకానికి వెలుగు. చీకటిగా ఉన్నటువంటి ఈ లోకానికి వెలుగుగా దేవుడు నిన్ను పోల్చాడంటే నువ్వు ఎంత గొప్పదనో దేవుని దృష్టిలో ఆలోచించు. నువ్వు అనుకోవచ్చు, దేవుడి దృష్టిలో నేను పాపిని, దేవుడి దృష్టిలో నేను దూరం అయిపోయానని అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మనసు పెట్టు, దేవుని దృష్టిలో నువ్వు ఒక వెలుగు. నువ్వు బ్రతకాలి దేవుని కోసం. నువ్వు దేవుని కోసం బ్రతకడం మొదలు పెడితే అనేక మందిని దేవుడి దగ్గరికి చేర్చే వ్యక్తి అవుతావు. అలా అవ్వాలని, ఒక యవనస్తుడిగా ఉన్న నువ్వు దేవుని కోసం బలపడి దేవుని కోసం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే జేసీటీవీ వారు ప్రొవైడ్ చేసే ఫ్రీ బైబిల్ కోర్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీకు నేర్పిస్తూ మిమ్మల్ని దేవునిలో ఎదిగేలా సహకారంగా ఉండడానికి దేవుడు ఏర్పరిచిన టీం. కాబట్టి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. ఎంతోమందికి దేవుని వాక్యాన్ని నేర్పించేవారిగా, ఒక ఆశీర్వాదకరంగా మీరు మారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.